చందమామ కథ సామాన్యుడు మహానుభావుడు. దేశాటన చేస్తున్న సాధు ఒకరు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన రోజు గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తూ ఉండేవారు. ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్తులు ఆయనకు భోజనం పెట్టేవారు. సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులు అనేవాడు వచ్చి, అయ్యా, మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది, కానీ సమయానికి డబ్బు అందలేదు, మరొక్క నెల రోజులు గడువు కావాలి అన్నాడు. వెంటనే లక్ష్మయ్య గురువుల్ని, నువ్వు మాట నిలకడలేని మనిషివి, నీలాంటి వాడికి అసలు డబ్బే అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో నానా మాటలు అని తిట్టి పంపించేశాడు. సాధువు ఇది చూసి లక్ష్మయ్యతో, నాయనా, కోపం అనర్థహేతువు, దానిని నిగ్రహించుకోవాలి. ఇంతకో నువ్వు గురువుల్ని తిట్టి సాధించిందేముంది? నీ అక్కస్సు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బేమీ ముందుగా రాదు కదా అన్నాడు. లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి, స్వామి, నేను తిట్టానని ఎవ్వరూ బాధపడరు, ఎందుకంటే నా కోపం క్షణికం. ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మర్చిపోతాను, వాళ్ళ మీద నాకు ఏ విధమైన పగ ఉండదు అన్నాడు. అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకొని, కోపాన్ని నిగ్రహించుకోవటం మంచిది, కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం. పైగా నీ మనస్సులో ఎదుటివారి మీద కోపం ఉండకపోవడం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు. వాడు సాధువుని చూస్తూనే, పని చేయకుండా ఇతరుల కష్టం మీద బ్రతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం, నువ్వు ఇలాంటి వాళ్లకు తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు. దీనికి లక్ష్మయ్య నొచ్చుకొని క్షమాపణ కోరబోతే సాధువు వారించి, ఎవరి అభిప్రాయం వారిది, ఇందుకు ఎవరిని తప్పు పట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన నివాసమైన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ అతనికి అదే గ్రామం వాడైన పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకొని, ఏరా, ఎన్నాళ్ళని తప్పించుకొని తిరుగుతావు, ఇప్పుడు దొరికిపోయావు చూడు, ఈ రోజుతో నువ్వో నేను తేలిపోవలసిందే అన్నాడు. సాధువు వెంటనే జోక్యం చేసుకొని, శాంతం నాయనా, శాంతం, అసలేం జరిగిందో చెప్పు అన్నాడు. లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి, స్వామి, నెల రోజుల క్రితం నేను గుడిలో పూజ చేయిస్తూ ఉంటే అక్కడ ఉన్న ఈ పుల్లయ్య చెడ్డ పనులు చేసే వాళ్ళకే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ వీడి మాటలకు హేళనగా నవ్వారు, నాకెంత అవమానం అయ్యింది అని చెప్పాడు. సాధువు పుల్లయ్యను మందలించి, ఎదుటివారిని నొప్పించేలాగా మాట్లాడడం తగదు అన్నాడు. ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి, స్వామి, సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించపరిచాను, నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ళ మీద పడ్డాడు. సాధువు మందహాసం చేసి, మన్నించటానికి నువ్వు చేసిన అపరాధం ఏమిటో నాకు తెలియదు నాయనా, నీకొచ్చిన కష్టమేమైనా ఉంటే చెప్పు, నా శక్తి కొద్దీ సహాయం చేస్తాను అన్నాడు. అసలు జరిగిందేంటంటే, రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది, అది మామూలు జబ్బు కాదని, దుష్టగ్రహం సోకిందని కొందరు అన్నారు. సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరికి వచ్చాడు. సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు. మర్నాటికల్లా ఆమె కోలుకొని మామూలు మనిషి అయింది. ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు, మీరు నిజంగా మహానుభావులు అన్నాడు. ఇందుకు సాధువు నవ్వి,
నేను నీలాంటి వాడినే. నువ్వు ఎదుటి వాళ్ళను తిట్టి మర్చిపోతావు. నేను ఎదుటి వాళ్ళు తిడితే వెంటనే మర్చిపోతాను. అకారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది. అందుకే ఎవ్వరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు. సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమయ్యి క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు. అకారణంగా ఎదుటివారిని తిట్టేవాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు. మహానుభావుడు ఎప్పటికీ కాలేడు. కాబట్టి కోపాన్ని తగ్గించుకుందామా? కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.